వచ్చేసి రాబిన్సన్ రోడ్ అనమాట. రఫేస్ ప్లేస్ నుంచి ఇటు కొంచెం ముందుకు వస్తే ఈ రాబిన్సన్ రోడ్ ఉంటుంది. ఇక్కడే లవ్ పాసాట్ ఉంటుంది అనమాట. లవ్ పాసాట్ ఏంటంటే ఒక పాత మార్కెట్ అన్నమాట. సో దాన్ని ఇప్పుడు టోటల్గా రెస్టారెంట్, క్యాంటీన్లు, రెస్టారెంట్ అట్లా మార్చేసారు అనమాట. చూసి అక్కడ మనం అటు నుంచి వచ్చినాం అనమాట. అది రఫేస్ ప్లేస్ ఏమంటే అక్కడ అది. సో క్రిష్ సినిమాల పైకి వెళ్ళి దుంకుతారు కదా, ఒక బిల్డింగ్ ఉంటుంది ఇట్లా అన్ని మనం పాతకాలంలో సిల్వ పెట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కదా. సో అటువంటి బిల్డింగ్ అనమాట ఇది. టోటల్గా ఏంటంటే విక్టోరియన్ స్టైల్లో కట్టిన నిర్మాణం అనమాట స్ట్రక్చర్ అంతా. సో ఇట్లా క్రాస్ ఉన్నాయి, క్రాస్ స్ట్రీట్ అటున్నదేమో రాబిన్సన్ రోడ్ అనమాట. అదే లవ్ పాసాట్ అనమాట. సో ఇది అక్టాగోనల్ షేప్లో ఉంటుంది అనమాట. అక్టోబర్ షేప్లో 8 ద్వారాలు ఉంటాయి ఇట్లా. ఇక్కడ కనిపిస్తుంది ఒకటి, ఇది ఒక ద్వారం. నెక్స్ట్ ఇట్లా వచ్చేసి 8 ద్వారాలు ఉంటాయి అనమాట దీనికి. సో ఇక్కడ ఈ నిర్మాణం కట్టేసి 130 ఏళ్ళు అవుతుంది అనమాట. అందుకే దాని గుర్తుగా 130 అని చెప్పేసి నెంబర్ పెట్టేస్తారు ఇక్కడ. ఇదేంటిది అంటే ఫోటోలు దిగడానికి ఏముంది. సో ఇంట్లో సిమెంట్ ఇసుక వాడకుండా కట్టినట్టు అంత ఐరనే అనమాట. ఇది ఎక్కడికి వెళ్ళి స్విట్జర్లాండ్, స్కాట్లాండ్, ఇది ఎక్కడికి వచ్చింది ఈ సామాన్ అంతా. ఇది 130 సంవత్సరాలు అంటే లెక్క పెట్టుకోరు ఎప్పుడు కట్టిరు అని చెప్పి. చూసారు అంతా విక్టోరియన్ స్టైల్ అనమాట ఇది. సో ఇంట్లో మొత్తం దాదాపు అన్ని దేశాలకు సంబంధించిన ఫుడ్ దొరుకుతుంది అనమాట ఇక్కడ. సో ఇది సెంటర్ అనమాట. ఫ్యాన్ చూసిన ఎంత పెద్దగా ఉన్నాయో. సో అన్ని దేశాలు అంటే ప్రపంచంలో 192 దేశాలు అదని కాదు. ప్రముఖంగా ఎక్కడికైతే ఎవరైతే వస్తారో మైగ్రేషన్లో వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఉంటుంది అనమాట. మియన్మార్, థాయిలాండ్, ఇండియా అంత పొగ ఏంటి అంటారా, అంత ఏంటిది వంటలు చేస్తారు కదా, మాడుతారు కదా, బీబీక్యూ అంటారు చూసారా, అటువంటి అనమాట. బయట రోడ్డు బ్లాక్ చేసి దుకాణాలు పెడతారు. అంతా మలాయికి సంబంధించిన అనమాట, మలేషియాకు సంబంధించిన షాప్స్ అనమాట అవి. ఆ ఫుడ్ కూడా మలేషియాకి సంబంధించిన ఫుడ్ అనమాట. సో ఇట్లా బయట రోడ్డు కూడా బ్లాక్ చేసేసి అటుపక్క ఇటుపక్క బ్లాక్ చేసి మధ్యలో కుర్చీలు ఎత్తారు. ఇదే బీబీక్యూ అంటే. ఆ చికెన్కి సంబంధించిన, మటన్కి సంబంధించిన రొయ్యలు, ఈ ఏరియాలంతా చూసారు కదా. ఇక్కడ నుంచి అక్కడ దాకా, మూల దాకా ఇవన్నీ దుకాణాలు ఉంటాయన్నమాట. 20 దుకాణాలు ఉంటాయి దగ్గర దగ్గర. కొద్దిగా నెంబర్ కూడా ఉంది, సర్టే 6, సర్టే 7 అని చెప్పేసి. సో ఈ రాబిన్సన్ రోడ్ నుంచి కట్ అయ్యేది ఒకటి బోన్టాట్ స్ట్రీట్ అని ఉంటుంది అనమాట. బోన్టాట్ స్ట్రీట్ని బ్లాక్ చేస్తారనమాట ఈవినింగ్ పూట. సో ఇట్లా బ్లాక్ చేస్తారనమాట వాటర్ బ్యారియర్ పెట్టేసి. రోడ్డు ఫుల్ బ్లాక్ అనమాట అక్కడికి ఇక్కడ దాకా. సో ఇవి స్టాల్స్. ఇవి లవ్ పాసాట్ అంటే పాత మార్కెట్ అనమాట దానికి అర్థం. సో సింగపూర్లో వీడియోలు తీయడం కొద్దిగా ఇబ్బంది అనమాట. మనం ఎక్కడ పడితే అక్కడ కెమెరా పట్టుకొని పోరాదు. సో బార్బీక్యూ ఇట్లా తయారు చేస్తారనమాట. లాక్టోపస్, చికెన్, మటన్, నెక్స్ట్ ఏంటి రొయ్యలు అవన్నీ ఉంటాయి. పొయ్యి మీద కాల్చిస్తారు, బొగ్గుల మీద అట్లా. అంటే మలేషియాలో ఇట్లా చేస్తారు కదా. దాదాపు ఇక్కడ 19-20 స్టాళ్ళు ఉన్నట్టుంది. ఏరియా అంతా బాగుంటుంది అనమాట. ఎంత రోడ్ బ్లాక్ చేస్తారు అనమాట. ఇటు పక్క బ్లాక్ చేస్తారు, అటు పక్క బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసి అంతా ఏరియా అంతా కూర్చోబెడతారు అనమాట. ఇక్కడ వచ్చేసి బోన్టాట్ స్ట్రీట్ అనమాట. ఇది రాబిన్సన్ రోడ్లో బోన్టాట్ స్ట్రీట్ అని ఉంటుంది. ఇంటికాడ మక్కంకులు కలుతాం కదా, మక్కంకులు కలితిలో గట్టినే ఉంటుంది అనమాట వ్యవస్థ ఇక్కడంతా. చికెన్, మటన్ మంచిగా ఉంటాయి. కాకపోతే మనం ఇక్కడంతా తినకు లేదు. ఎవరైనా ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఈ ఏరియాకి వస్తే ఈవినింగ్ టైము బాగుంటుంది. ఇది ఓపెన్ టాప్ బస్. ఇది డక్ టూర్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. బస్సు 2 బస్సులు ఇవి. ఇది తిరగడానికి $30, $50 ఉంటాయి కదా. చంద ఎవరైనా నింపుకొస్తుంది అన్నట్టు. ఇది
ఇంకా ఈడికెళ్ళి చూస్తే మంచిగా కనబడుతుంది వ్యూ అది.